అందరికీ మరణాత. మరి నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి త్రిత్వదేవునికి నా యొక్క వందన మరణాతలు. అలాగే బైబిల్ మిషన్ అధ్యక్షులు మన ప్రియతమ నేత మరి రెవరెండ్ డాక్టర్ జె శామ్యుల్ కిరణ్ అయ్య గారికి, బేతేల్ గృహవాసులకు నా యొక్క కృతజ్ఞత మరణాతలు. బైబిల్ మిషన్ అధికారులందరికీ మరణాత. అలాగే తండ్రి దేవదాస్ అయ్య గారికి మరణాత. మన ఏలూరు జోన్ గవర్నింగ్ బాడీ సభ్యులు ప్రియులు ప్రసాద్ అయ్య గారికి, అలాగే వారి సతీమణి పవిత్రమ్మ గారికి మా యొక్క ప్రత్యేక వందన మరణాతలు. అలాగే వేదిక మీద ఉన్నటువంటి దైవ యాజకులకు, అలాగే ఉపాధ్యాయులకు, పాదిరమ్మ గారులకు నా యొక్క వందన మరణాతలు. మరణాతండి. అలాగే స్థానిక గురువర్యులు ప్రియులు మన అధికారులుగా చేసి పరమపదించినటువంటి రెవరెండ్ షాలేం రాజ్ అయ్య గారికి, అలాగే అమ్మగారికి నా యొక్క ప్రత్యేక వందన మరణాతలు. అలాగే ప్రియులు రెవరెండ్ పేటర్స్నాథ్ బాబు గారికి, సతీమణి గారికి, బిడ్డలకు వందన మరణాతలు. దైవ సన్నిధికి విచ్చేసినటువంటి మీ అందరికీ పేరు పేరున నా వందన మరణాతలు. మరణాత. దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దామండి. కార్యముల గ్రంథము, అపోస్తలుల కార్యముల గ్రంథము 12వ అధ్యాయము 5వ వచనం చదువుకుందాం. పేతురు చెరసాలలో ఉంచబడెను, సంఘమైతే అతని కొరకు ఆసక్తితో దేవునికి ప్రార్థన చేయుచుండెను. చిన్న ప్రార్థన చేసుకుందాం. దయానిధివైన తండ్రి, ప్రేమగల దేవా, మీకు అనేక వందనములు, స్తుతులు, స్తోత్రములు, ప్రాణుతులు, విణుతులు, మంగళహారతులు చెల్లిస్తూ ఉన్నాము. దేవా, అయోగ్యుడను దీనదాసుడనైన నేను నిలువబడి ఉన్నాను. దేవా, నన్ను మరుగుపరచుము, మీరే మాట్లాడము. దేవా, మాకు కావలసిన వర్తమానమిమ్మని మంచి బోధకుడైన యేసు స్వామి పేరట వినయముతో వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమేన్. దేవదేవుని కృపాహస్తము మనకు తోడయుండి నడిపించును గాక. ఆమేన్. ఒక పాటలో ఒక పల్లవి చరణం పాడుకుందాం. దేవా రాజా పుత్రులమై తేజానిల్లో దేవుని చేరుదామో, దేవుని చేరుదామో. దేవా రాజా తేజానిల్లోదామో. ప్రభువు వచ్చి యున్నాడడిగో, ప్రార్థనలు చేయండి. వక్కారముగా వేడుదాము, వక్కారముగా వేడుదాము. దేవా రాజా థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రభునందు ప్రియులారా, మరి ఈ రోజున మన ప్రసాదయ్య గారు నాకు ఇచ్చినటువంటి వాక్యం ఏంటంటే ఐక్య ప్రార్థన. చెప్పండి ఏంటి? ప్లీజ్ స్పీక్ అవుట్. ఐక్య ప్రార్థన. ప్రార్థన. ఇప్పటి వరకు దైవరావయ్య గారు సన్నిధి భాగ్యములు చెప్పారు. సన్నిధి అంటే మనం దేవునితో, దేవుడు మనతో, ముఖ్యంగా దేవుడు మనతో మాట్లాడేది సన్నిధి. అయితే నాకు ఇవ్వబడిన విషయం ఏంటంటే ఐక్య ప్రార్థన.
ప్రార్థన అంటే దేవునితో మాట్లాడడం, దేవునికి మన అవసరతలు చెప్పుకోవడం, దేవుడికి మన కష్టాలు చెప్పుకోవడం, మనకు కావలసినవి దేవుణ్ణి అంటే తండ్రిని అడగడం. దేవుని బిడ్డలారా, ఎందులోనూ కూడా దేవుణ్ణి తండ్రి అనే చనువు లేదట. మనము దేవుణ్ణి ఏమంటున్నాం? చనువుగా తండ్రి అంటున్నాం. దేవా తండ్రి నీకు దినదిన స్తుతులు, నా విన్న పము విన్న నాదా సంస్తుతులు అని చనువుగా మాట్లాడుతున్నాం. దేవుని బిడ్డలారా, ఐక్య ప్రార్థన అంటే ప్రార్థనలో ఏముండాలా? ఐక్యత ఉండాలి. వాక్యంలో ఒక మాట ఉందండి, ఏంటంటే ఎక్కడు ఇద్దరు ముగ్గురు కూడి ప్రార్థించుకొందురో వారి మధ్యన నేను ఉందును. అంటే దేవుడు ఎక్కడున్నాడంటే ఇద్దరు ముగ్గురు ప్రార్థించిన చోట కూడి ఉందురు అన్నాడు. అక్కడ ఎమ్మాయి శిష్యులు వెళ్తున్నారు, వాళ్ళు ప్రార్థించట్లేదు, కానీ వారు ఇద్దరు ఉన్నందు వాళ్ళు అక్కడ ఎవరున్నారు అంటే ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు ఉందురో ప్రార్థించుదురో వారి మధ్యన దేవుడు ఉన్నారు. దేవుడు ఉండుట వలన గొప్ప మేలు కలుగుతుంది. చెప్పండి, ఏం కలుగుతుంది? గొప్ప మేలు కలుగుతుంది. ఇదే ఐక్య ప్రార్థన. చెప్పండి, ఏంటి? ఐక్య ప్రార్థన. ప్రియులారా, చార్లెస్ స్పర్జన్ అనేటువంటి భక్తుడు అన్నాడు, 10 మందికి బోధించడం కంటే ఒకరి కొరకు ప్రార్థించుట గొప్పది అన్నాడు. 10 మందికి బోధించుట కంటే ఒకరి కొరకు ప్రార్థించుట గొప్పది. అదేంటది? బోధించుట గొప్ప కదా? గొప్పదే. కానీ ప్రార్థన అంటే ఎవరితో మాట్లాడడం? దేవునితో మాట్లాడడం. యేసయ్య 8వ రోజుని గుడికి వెళ్ళారు. ఎక్కడికి వెళ్ళారు? వాళ్ళ అమ్మగారు నాన్నగారు యేసయ్యని తీసుకొని పేరు పెట్టడానికి ఎక్కడికి వెళ్ళారు? దేవాలయానికి వెళ్ళారు. ఓ బంగారు తల్లి వచ్చింది. ఎవరు? అన్న అనే ప్రవక్త్రి వచ్చింది. యేసయ్యని ఎత్తుకుంది, యేసయ్యని కొనియాడింది. ఇంకొక ఆయన వచ్చాడు. ఎవరు? సిమియోను గారు. ఆ అమ్మంట ఏం చేస్తుంది? 84 సంవత్సరాలు విధవరాలై ఉండి ఉపవాస ప్రార్థనలతో రేయింబగళ్ళు సేవ చేస్తుంది. ఉపవాసం, ప్రార్థన, సేవ. ఉపవాసం అంటే ఏంటి? తిండి తినకుండా ఉండటం ఉపవాసం. ప్రార్థన అంటే మనం దేవునితో మాట్లాడటం. సేవ అంటే మనిషితో మాట్లాడడం సేవ. ఒక రోజునంతా ఆ దేవుడు అన్నాడంట డిఎల్ మూడీ గారి దగ్గరికి వచ్చి, మూడీ తొందరగా క్రిందకి వెళ్ళు, నీ వంటోడికి సేవ చెయ్యి, అదే వాక్యం చెప్పు అన్నారట. ప్రభు, అలసిపోయి వచ్చాను నాయన, పొద్దున్నెళ్ళి చెప్తాను, మా వంటోడే కదా అన్నారంట. ముమ్మారు చెప్పారు. ముమ్మారు చెప్పిన వినలేదు. పొద్దుడెళ్ళి చెప్తానులే అనేసి అన్నాడు. పొద్దున్నెళ్ళి కిందకెళ్ళి వంటోడికి పేరు పెట్టి పిలిస్తే ఏం పలుకుతోలేదు. కిందకెళ్ళి చూస్తే ఉరి పెట్టుకుని చచ్చిపోయి ఉన్నాడు. ఏమండి, సేవ ముఖ్యమైనదా కాదా? చాలాసార్లు పాదిరి గారు పాదిరమ్మ గారు మిమ్మలను ఆదరించిన సందర్భాలు లేవా? కానీ మీరేం చేస్తారు? టైం వచ్చిందంటే సేవకుడిని చులకనగా మాట్లాడతారు, పాస్టర్ గారిని పాదిరం గారిని చులకనగా మాట్లాడతారు అవసరం తీరిపోయాక. దేవుని బిడ్డలారా చూడండి, ఉపవాసం అంటే తిండి మానేయడం. కానీ చాలా ఉపవాసాలు నా సబ్జెక్ట్ అది కాదు. రెండోది చెప్పండి, ప్రార్థన. మూడోది సేవ గొప్పదే, కానీ ప్రార్థన కూడా గొప్పది. చెప్పండి, ప్రార్థన గొప్పది. దేవుని బిడ్డలారా చూడండి, మరి ఐక్య ప్రార్థనలు ఎన్నున్నాయంటే 4 ఉన్నాయి. చెప్పండి, ఎన్నున్నాయి? 1 ఏకాంత ప్రార్థన, రెండవది ఏమండి కూట ప్రార్థన, మూడవది సంఘ ప్రార్థన, 4వది మంది ప్రార్థన. మత్తయి సువార్త 6వ
అధ్యాయము 6వ వచనం చదువుకుందాం. నీవు ప్రార్థన చేయనప్పుడు గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థన చేయుము. అప్పుడు రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలమిచ్చును. ఒకటేంటండి? ఏకాంత ప్రార్థన. ఏకాంత స్థలమో కోరుమో దేవుని ప్రార్థింప స్థలమో చేరుమో. ఏకాంత ప్రార్థన అంటే ఒకరుండి చేసేది, ఒకరు ప్రార్థన చేయడం. ఈ ప్రార్థన ఎవరెవరు చేశారు? ఏకాంత ప్రార్థన బైబిల్లో ఎవరెవరు చేశారండి? ఒకటి యేసయ్యే చేశారు. లూకా సువార్త 21వ అధ్యాయం 37వ వచనం చదువుకుందాం. రాసుకోండి, తర్వాత చదువుకోవచ్చు. యేసయ్య పగలంతా బోధ చేసి రాత్రి వేళ ఏం చేశారు? ఒలీవల కొండకు వెళ్ళి ప్రార్థనలో ఉన్నారు. మరి మనం ఎలా ఉండాలా? పగలంతా పనిచేసాం కనుక రాత్రి గుర్రు పెట్టి నిద్రపోవాలి, అంతేనా? చెప్పండి. మీకు చాలా పనులున్నా, యేసయ్యకి చాలా పనులున్నా, తనకు ప్రియమైన శిష్యులున్నా వాళ్ళని విడిచి ఏం చేశాడు? ఏకాంతముగా వెళ్ళి ప్రార్థన చేశారు. కాబట్టి ప్రార్థన అనేది ఆక్సిజన్ లాంటిది. చెప్పండి, ప్రాణవాయువు లాంటిది, ఆత్మకు ప్రాణము లాంటిది. చెప్పండి ఏంటి? ప్రార్థన. కాబట్టి ఖచ్చితంగా ఎన్ని పనులున్నా సరే ఏం చేయాలా? యేసయ్యలాగా ప్రార్థనలోకి వెళ్ళాలి. ఇంకొకరు ఎవరంటే మన దైవజనులు దేవదాసయ్య గారు కూడా ఉదయం ప్రభు సేవలో ఉన్న రాత్రి వేళ సూది కొండకు వెళ్ళి ఏం చేసేవారు? తెల్లవారే వరకు ప్రార్థనలో సన్నిధిలో గడిపేవారు. నీ కుటుంబం బాగుపడాలంటే, నీ సంఘం బాగుపడాలంటే ఖచ్చితంగా ఏం చెయ్యాలండి? కొంత సమయము ప్రార్థనలో గడపాలి. ఒక లోకంలో ఒక లోకోక్తి ఉంది. ఏంటది? సామెత అడగందే అమ్మైనా పెట్టదని. సామెత అంటే ఏంటండి? ఎందుకనే సామెత? వాట్ ఈజ్ సామెత? ప్రోవర్బ్. సామెత అంటే చెప్పండి, నా ప్రసంగం అయిపోయేలాగా చెప్పండి, వింట. మరి దేవుని బిడ్డలారా, ఇక్కడ ప్రభు ఏమన్నారు? మత్తయి సువార్త 6వ అధ్యాయము 6వ వచనములో నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున్న నీ దేవునికి ప్రార్థన చేయుము. ప్రార్థన చేయనప్పుడట ఒకటి గదిలోనికి వెళ్ళి గది తలుపులు వేసుకోవాలా. రెండవది అక్కడ రాయనిది ఏంటంటే నీ మది తలుపులు కూడా వేసుకోవాలా. చెప్పండి, ఏం చెయ్యాలా? మనసు అండి స్థిరంగా ఉండదు, ఎక్కడెక్కడికో పోతూ ఉంటుంది. ఏవేవో తలంపులు ప్రార్థనలోకి వెళ్ళినప్పుడే వస్తూ ఉంటాయి. ఉపవాసం ఉండాలనుకున్నప్పుడే విందులకి ఆహ్వానాలు వస్తూ ఉంటాయి కదా, ఏమండి అమ్మగారు? కాబట్టి దేవుని బిడ్డలారా, ఏం చెయ్యాలా? ఒకటే గది తలుపులు వెయ్యాలా. గది తలుపులు అంటే ఇది ఒకటే కాదండి, కిటికీ తలుపులు కూడా వేసేసుకోవాలా. వేసుకొని గదిలోనికి వెళ్ళి రెండవది మది తలుపులు వెయ్యాలా, మనసు తలుపులు వెయ్యాలా. మూడవది రహస్యమందున్న దేవునికి ప్రార్థన చెయ్యాలా. చెప్పండి, ఏం చెయ్యాలా? ప్రార్థన చెయ్యాలి. గదిలోకి వెళ్ళి నిద్రపోమంటాం కాదు, గదిలోకి వెళ్ళి ఏం చేయాలండి? ప్రార్థన చేయాలి. ఈ మూడు అన్ని సంఘాల వాళ్ళు చేస్తారంట. ఇది అయ్యారు మాట. కానీ బైబిల్ మిషన్ వారమైన మనము
ప్రతిఫలము పొందుకోవాలా. చెప్పండి, ఏం చేయాలా అంటే కనిపెట్టాలా. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. దైవజనుడైన ప్రవక్త అయిన ఏలియా గారు ఉన్నారు. ఒకసారి ప్రార్థన చేశాడు, నెరవేరలేదు. రెండోసారి, మూడోసారి, 4, 5, 6 సార్లు ప్రార్థన చేసి మేఘం పట్టిందో లేదో చూడమని 6 సార్లు పంపించాడు శిష్యుణ్ణి. మేఘం పట్టలేదన్నాడు. సరే అయితే పోదన్నాడు, మోకాళ్ళు నొప్పులు వస్తున్నాయి, ఇంకా ఎక్కడ చేస్తాం అని అనుకోలేదు. 7వ మారు కూడా ప్రార్థన చేసి ఏం చేశాడు, వెళ్ళి మేఘం పట్టిందో లేదో చూడు అన్నాడు. అబ్బా అయ్యా, అరచేయంత మేఘం పట్టింది అన్నాడు. దైవజనుడు ఈ మాటకి ఏమన్నారంటే ఏ రే ఆఫ్ హోప్ అన్నారు. తెలుగులో ఏమంటారు అయ్యారు? ఏ రే ఆఫ్ హోప్ అంటే విశ్వాస కిరణం. విశ్వాస దేవుని బిడ్డలారా, అరచేయంత మేఘం ఆకాశం అంతా ఆవరించి మోపైన వర్షం కురిసింది. అసలు నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడే నీకు ప్రార్థన నెరవేరుతుందో లేదా అక్కడ తెలిసిపోద్ది. నీ ప్రార్థన అయిపోయిన తర్వాత వెంటనే ఆమెనని వచ్చేస్తాం కాదు, అక్కడ కనిపెట్టాలా వద్దా? దేవుని బిడ్డలారా, ప్రార్థన చేసే పద్ధతి ఇది. ప్రార్థన గదిలోనికి వెళ్ళినప్పుడు నీకు పరిశుద్ధత ఉండాలా. నాకు టైం అయిపోతుంది, ఏమండి? పరిశుద్ధత ఉండాలి. పరిశుద్ధతలు చెప్పండి, ఎన్ని ఉండాలి? స్థల శుద్ధి, ఉదర శుద్ధి, వస్త్ర శుద్ధి, వాక్ శుద్ధి, మనోమతి శుద్ధి. ఈ శుద్ధులన్నీ కలిగి దైవ సన్నిధిలోనికి నీ ఉదరం శుద్ధిగా లేకుండా వెళ్ళి గాలిపాడు చేయకూడదు అక్కడ, ఏమండి? దేవుని బిడ్డలారా, 2వ పాయింట్లోనికి వస్తున్నాను, ఇంకా టైం లేదు నాకు. రెండవది కూట ప్రార్థన. మత్తయి సువార్త 18వ అధ్యాయం 19-20 వచనాలు చదువుకుందాం. మరియు మీలో ఇద్దరు తాము వేడుకొను దేనిని గూర్చి అయినను భూమి మీద ఏకీభవించిన ఎడల అది పరలోకమందున్న నా తండ్రి వలన వారికి దొరుకునని మీతో ఎంతమంది కూడుకున్నారు? మీలో ఇద్దరు. ఇది కూట ప్రార్థన. కూట ప్రార్థన కనీసం అట్లీస్ట్ 2 మెంబర్స్ కలిసి ఉండాలి. అంటే వారి మధ్యన ఏముండాలా? ఐక్యత. చెప్పండి, ఏముండాలా? ఐక్యత. కంపల్సరీగా ఐక్యత ఉండాలి. ఐక్యత ఉండి ఒక సంగతిని గురించి ఏం చేయాలా? ప్రార్థన చేయాలి. ప్రభువా, వాళ్ళన్న కష్టంలో ఉన్నాను ఆయన, ఆ సమస్య తీర్సు అని ఇంకొకడు కూడా ఏం చెయ్యాలా? కాళ్ళు చేయం కుట్టిందనుకోండి, అక్కడికి ఏం వెళ్తుంది? చెయ్యెళ్తుంది. నాకు సంబంధం లేదు అనుకోదు కదా. అలాగే ఇద్దరు ఏం చేయాలా? ఒక సమస్యను గురించి ఏం చేయాలండి? ప్రార్థన చెయ్యాలి. అప్పుడంట పరలోకపు తండ్రి ఏమిస్తాడు? జవాబిస్తాడు. దేవుని బిడ్డలారా, మరో వాక్యం చూడండి. కీర్తన గ్రంథం 133వ కీర్తన 1వ చరణం చదువుకుందాం. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము. అది తల మీద పోయబడి అహరోను గడ్డము మీదుగా కారి అతని అంగీల అంచు వరకు దిగజారిన పరిమళ తైలము వలె ఉండును. ఆగండి. సహోదరులు అంటే ఎవరో మీ ఇంట్లో ఉన్న అక్క చెల్లెళ్ళు అన్నదమ్ముల గురించి కాదు. ఇక్కడ దైవ సన్నిధికి వచ్చేవారందరూ ఎవరు చెప్పండి? సహోదరులు. సహోదరులు అంటే అర్థం ఏంటి అసలు? సహ ప్లస్ ఉదరి, సహోదరి అంటే ఒక కడుపులో నుండి వచ్చిన వాళ్ళని. మనమందరూ ఒక కడుపులో నుండి వచ్చిన వాళ్ళమా? అయ్యో, మన తల్లులు వేరైనా మన తండ్రి ఎవరు? యేసయ్య. అవునా కదా? మరి ఇప్పుడు కాదన్నారండి. యేసయ్య రక్తము చేత కడగబడిన మనందరము చెప్పండి ఏమై ఉన్నాము? సహోదరులమై ఉన్నాం. సహోదరులు. అమ్మ, గుళ్ళోకి వచ్చి వాళ్ళందరూ దెబ్బలాడుకుంటున్నారా? కలిసి ఉన్నారా? అదని మామూలేలండి. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, మనోహరం. అంటే తాడుమల్లయ్య గారు గుర్తవుతున్నారా? మనోహరం అంటే వెరీ బ్యూటిఫుల్ అని అర్థం, చాలా అందం అని అర్థం.
సహోదరులందరూ కలిసి ఉంటేనంట దేవునికి ఎంతో ముచ్చట. నీవు అడుగుట ముచ్చట నాకు, పాటలో రాశారు కదా, ఉందా? కాబట్టి సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము. అది అహరోను తల మీద పోయబడి, అహరోను గారిని అభిషేకించినప్పుడు తల మీద ఏమేశారు? మరి పీటర్ సోనాదయ్య గారిని అభిషేకించినప్పుడు తల మీద ఏమేశారు? తైలము వేశారు. అదే మీకు రోజు చూసి కూడా కొన్ని గ్రహించలేరు. అది తల మీద పోయబడి గడ్డము మీదుగా కారి అంగీల అంచు వరకు దిగజారిన అభిషేక తైలము వలె ఉండును. సహోదరుల ఐక్యత కలిగి ఉండటం అంట సువాసన. చెప్పండి ఏంటి? చదవండి, టైం అయిపోతుంది. సియోను కొండల మీద నుండి దిగివచ్చు హెర్మోను మంచు వలె ఉండును. అమ్మా, ఆశీర్వాదమును శాశ్వత జీవమును అచ్చట ఉండవలెనని యెహోవా సెలవిచ్చి ఉన్నాడు. సెలవిచ్చి ఉన్నాడంటే ఇంటికి వెళ్ళిపోవచ్చా? సెలవు అంటే ఏంటి? సెలవు అంటే ఇంగ్లీష్లో చూడండి, ఆర్డర్డ్ అని ఉంటుంది. ఆర్డర్ ఇచ్చాడు ఆయన, అంటే ఆజ్ఞాపించి ఉన్నాడు. ఏమని? ఆశీర్వాదమును శాశ్వత జీవమును అచ్చట ఉండవలెనని. ఎచ్చట ఉండవలెనని? ఐక్యతగా సహోదరులు ప్రార్థన చేస్తే అక్కడ ఆశీర్వాదం ఉన్నది. రెండవది శాశ్వత జీవము ఉన్నదా లేదా? మనకు టైం లేదు కదండి ప్రార్థన చేతకి. ఆత్మాన ప్రార్థన అంటారేంటి సప్పు కానీ. టీవీ ముందు కూర్చుంటే మంచి సీన్లు కనపడుతూ ఉంటాయి. చాలామంది ఏం చేస్తున్నారు? ప్రార్థన చేయండి అమ్మ అంటే చేద్దామండి అయ్యగారు. మరి ఎలాగండి? దేవుని బిడ్డలారా, ప్రార్థన చేయడం అనేది ఆశీర్వాదం. చెయ్యాలా వద్దా? ఖచ్చితంగా చెయ్యాలి. ప్రార్థన చేస్తే నీ కుటుంబం బాగుంటుంది, నీ సంఘం బాగుంటుంది, నీ దేశం బాగుంటుంది, నీ యొక్క ఊరు బాగుంటుంది. బాగుంటుందా బాగోదా? కాబట్టి దేవుని బిడ్డలారా, ప్రార్థన విన్నటి పావనోడా, ప్రార్థన విన్నటి పావనోడా, నేర్పుమయా శ్రేష్టమైన దేవుని స్తోత్రం. ప్రభునందు ప్రియులారా, మనమందరం కలిసి ఏకభావముతో సాతాన్ని బంధించేనైనా అని ప్రార్థన చేస్తేనట సాతానును బంధిస్తాడట దేవుడు. కానీ కొంతమందికి భూమి మీద సైతాను కావాలి. అందుచేత అందరూ ఏం చేయట్లేదు? బంధించమని ప్రార్థన చేయటం లేదు. యేసయ్య పునరుత్థానుడైన తరువాత, అంటే సమాధిని జయించి తిరిగి లేచిన తరువాత మగ్దలేనే మరియకు మొట్టమొదటిగా కనబడి అన్నారు, అమ్మా మరి నేను గలిలయ వస్తాను, నా సహోదరుల దగ్గరికి వెళ్ళి చెప్పు, అక్కడ కనబడతాను అన్న. గలిలయలో మేడగది ఉంది. మేడగదిలో చెప్పండి శిష్యులు ఏం చేసేవారు? కూడుకొని ప్రార్థించేవారు. ఏమండి, ఒక్కొక్కరికి వెళ్ళి కనపడవచ్చు కదా. ఎక్కడైతే 2 3 కూడి ఉందిరో అందుకే నేను అక్కడికి వస్తా అన్నాడు.
కాబట్టి నాకు ప్రార్థన రాదా, నాకు బైబిల్ చదువుతాం రాదా, అయ్యగారి కంటే నేను బాగా చదివేసుకున్నాను, గోల్డ్ డిగ్రీలు ఉన్నాయి నాకు అని నువ్వు ఇంట్లో కూర్చుని ఉంటే సాతానా ఇది నీ పని అన్నారు దేవదాసు. కొంతమంది అంటే ప్రార్థనకి వెళ్ళకోకుండా ఏం చేస్తారు, గుళ్ళో మాత్రం ఏముంది ఎక్కువ, నా ఇంట్లో లేదెట్టి, యజమాని వచ్చినప్పుడు శుభ్రంగా భోజనం పెట్టేయచ్చు, నేను కూడా భోజనం తినేయచ్చు అని ఇంట్లో కూర్చుంటే గుళ్ళోకి రాకపోతే చెప్పండి అక్కడికి ఎవరు రారు, ప్రభువు రారు. కాబట్టి దేవుని బిడ్డలారా, ప్రార్థన ఏకాంత ప్రార్థన ఉంది, ఇద్దరు ముగ్గురు కలిసి చేసే ప్రార్థన ఉన్నది. కాబట్టి ప్రార్థనలోనికి రావాలి, ఎందుకంటే అక్కడికి ప్రభు వస్తారు, నిన్ను చూస్తారు, నీ ప్రార్థనకు జవాబిస్తారు. ఖచ్చితంగా ఏం చెయ్యాలా, ఇద్దరు ముగ్గురు కూడిన కాడికి ప్రార్థనకు రావాలా. సంఘపాదిరి గారు అమ్మ ప్రార్థన రా అంటే నేను రాలేనండి అనకూడదు ఏమండి. కాబట్టి ప్రార్థనలో ఏకీభించడం నీకు ఆశీర్వాదం. ఇక్కడకు ఎవరి గురించి ప్రార్థన చేస్తున్నారో వారికి కూడా ఆశీర్వాదం. ఇంకోటి 3వ పాయింట్, సంఘ ప్రార్థన. కార్యముల గ్రంథము 12వ అధ్యాయము 5వ వచనం, పేతురు చెరసాలలో ఉంచబడెను, సంఘమైతే అతని కొరకు అత్యాశక్తితో దేవునికి ప్రార్థన చేయుచుండెను. పేతురు గారిని జైల్లో పెట్టారంట. ఎందుకు? దేవుడి గురించి చెప్పాడని. ఏమండి, ఒకప్పుడు పేతురయ్య గారు గెత్సేమనే తోటలోంచి ప్రభువుని తీసుకొస్తే నువ్వు అతనితో కూడా ఉన్నావు కదా అంటే నేను ఎరగనన్నాడు. కానీ ఇక్కడ జైల్లో పెడితే ఏం చేస్తున్నాడు, హ్యాపీగా నిద్రపోతున్నాడు. చెప్పండి ఏం చేస్తున్నాడు, ఎటువంటి కలవరం లేకుండా నిద్రపోతున్నాడు. సంఘం ఏం చేస్తుంది, వాళ్ళు నిద్రపోతలేదు అంటే పేదరి గారికి పాపం భక్తి లేదా మీకులాగా ఏమా? అది కాదండి, ఆయనకి ధీమా ఉంది. ఏంటి, బతికితే దేవుడిని సేవ చేస్తా, చచ్చిపోతే దేవుడి దగ్గరికి. ప్రతిదానికి భయపడకూడదండి. దేవుడు ఉన్నాడా లేదా? ఉన్నాడు. కాబట్టి లోపల పరిశుద్ధాత్మ ఉంది. ఎందుకంటే 120 మంది మేడగదిలో ఉన్నప్పుడు పేతురయ్య గారు కూడా పరిశుద్ధాత్మను పొందారు. కాబట్టి ఇప్పుడు చాలా ధైర్యంగా ఉన్నాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, పేతురయ్య గారు నిద్రపోతున్నాడు. ఎందుకంటే అది రాత్రి వేళ నిద్రపోయే టైమే. నిద్రపోతున్నాడు. కానీ సంఘం మాత్రం ఏం చేయట్లేదు, నిద్రపోవటం లేదు. సంఘం అయితే పేతురు గారి కొరకు ఆసక్తితోనా ఇచ్చాశక్తితోనా? మరి మీరు ఎలా చేస్తున్నారు అమ్మా? మీ పాదిరి గారి కొరకు, పాదిరం గారి కొరకు మీరేం చెయ్యాలా? అయ్యి బాబోయ్, పాస్టర్ గారు మాకండి బాగున్నాడండి, ఆయన కోసం ఏం చేస్తాం ఎందుకండి? అలా కాదండి. మీలో ఎంతమంది దశమ భాగాలు ఇస్తారు? ఎందుకంటే బాబు పాస్టర్ గారికి బోల్డ్ అంత ఉంది, మేము ఇవ్వలేటండి. నువ్వు దేవుడికి ఇవ్వాల్సింది నువ్వు ఇచ్చేయి, దేవుడు మీకు ఇవ్వాల్సింది మీకు ఇస్తాడు. పాస్టర్ గారికి చాలా ఉందని ఇవ్వకపోవడం వాక్యాన్ని అతిక్రమించటం. ఎందుకంటే దైవజనుడు బాగుంటే అనేక మంది నరకానికి పోకుండా వాక్యం చెప్పి అనేక ప్రాంతాలు తిరిగి ఆయన సేవ కోసం చాలా కష్టపడుతున్నాడు సునాదయ్య గారు. అవునా కదా? ఈ మధ్యన కొంచెం కష్టాలు కూడా పడ్డాడు. ఎందుకొరకు? సేవ కోసం. ఈ మధ్యనే కాదండి, ఏంటండి, దైవజనులు రాత్రి అనక పగలనక తిరుగుతూ ఉన్నారు దేవుని సేవ కోసం. ఇందా చెప్పాను కదా, డిఎల్ మూడీ దొరగారు వెళ్ళి మాట్లాడకపోయినందువల్ల వాడు ఏం చేశాడు, తన ఒపీనియన్ మార్చుకోలేదు. తన ఒపీనియన్, చచ్చిపోదామనే ఒపీనియన్ మార్చుకోలేదు. అప్పుడు కనుక వెళ్ళి చెప్పుంటే వాడు చావకపోదుడు. చాలా మంది దైవజనుడిని చూసి బాధపడుతూ ఉంటారు. అది కాదండి, నేను ఎదగాలి అని మీరంతా మీరు దేవుణ్ణి అడగండి, ఖచ్చితంగా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. అంతేగాని ఎవరో బాగున్నారని, పాదిరి గారు బాగున్నాడని బాధపడడం వల్ల మనం ఏం బాగుపడం. దేవుని బిడ్డలారా, దేవునికి ఇవ్వాలి, కైసరికి ఇవ్వాలా? చెప్పండి, దేవునిది దేవునికి. బైబిల్ మిషన్ యాజకులందరూ మిషన్కి ప్రతి నెల కూడా దశమ భాగం కడతారా? దేవుని బిడ్డలారా చూడండి, పేతురయ్య గారి కొరకు సంఘం ప్రార్థన చేస్తుంది, నిద్రపోతలేదు. ప్రార్థన దేవుని దగ్గరికి వెళ్ళిపోయింది. దేవుడు తన దూతని జైలుకు పంపించాడు. దేవదూత గారు వెళ్ళి పేతురయ్య గారు లేవండి అని లేపాడు. ప్రక్కన తట్టి
అంటే దేవదూతలు మనకేం చేస్తారు? సహాయము చేస్తారు. దేవదూత వెళ్ళి పేతురయ్య గారిని లేపాడు. నీ వస్త్రాన్ని పైన వేసుకో. యూదులు అంటండి ఎన్ని వస్త్రాలు వేసుకున్నా పైన ఇంకో వస్త్రం ఉంటుంది. యేసయ్య కూడా చూడండి ఫోటోలో ఎర్రని స్టోన్ లాగా ఉంటుంది. దేవుని బిడ్డలారా, ఇక్కడ గమనించినట్లయితే పేతురయ్య గారిని ఫస్ట్ గేట్, సెకండ్ గేట్, థర్డ్ గేట్ దాటేసేసి బయటికి తీసుకొచ్చిన తర్వాత వీధిలో వదిలేసి దేవదూత గారు వెళ్ళిపోయారు. కలగంటున్నాను ఏమనుకున్నాడు ఆయన, ఓహో దేవదూత గారు వచ్చాడు, నన్ను ఇక్కడ తీసుకొచ్చాడు కదా అనుకుని కళ్ళు తుడుచుకొని ఎక్కడికి వెళ్ళాడు? సంఘం దగ్గరికి వెళ్ళాడు. దైవజనుల యొక్క ధ్యాస అంతా ఎవరి మీద ఉంది? మరి మీకేముంది? దైవజనుడి మీద ఏముండాలా? దైవజనుల మీద ప్రేమ, అభిమానం ఉండాలా వద్దా? దేవుని బిడ్డలారా, రోది అనే చిన్నదంట తలుపు దగ్గర చెవిట్టి పేతురయ్య గారు సౌండ్ చేస్తున్నారు, వచ్చేసారు అని చెప్పింది. తలుపు తీయొచ్చుగా, తలుపు తీయకోకుండా పేతురయ్య గారు వచ్చేసాడు అని చెప్తుంది. నువ్వు పిచ్చిదానివి అన్నారు వాళ్ళు. పేతురయ్య గారు రావడం ఏంటి? ఆయన జైల్లో ఉన్నాడు. అంటే వీళ్ళకి ప్రార్థన అయితే చేస్తున్నారు కానీ చెప్పండి పూర్తి విశ్వాసము. ఎందుకంటే ఏ రోజు తెల్లారులేసిన తర్వాత చంపేస్తాడు. ఏ రోజు నుండి వాళ్ళు విడిపించగలరు. పేతురయ్య గారు ఇంకా సౌండ్ చేస్తున్నాడు, కొడుతున్నాడు. తలుపు తీసి ఆశ్చర్యపోయారు. చెప్పండి మూడోది సంఘ ప్రార్థన. సంఘ ప్రార్థన విని దేవుడు ఏం చేశాడండి? పేతురు గారిని బయటికి ప్రార్థన చేయండి, ఖచ్చితంగా ఎటువంటి సమస్య అయినా దేవుడు తీరుస్తాడు లేదా? ప్రార్థన చేయండి, సంఘం అంతా కలిసి ప్రార్థన చేయండి. మరి సంఘములో ప్రార్థించుచున్న వారికి ఐక్యత అనేది చాలా వెరీ ఇంపార్టెంట్, చాలా ముఖ్యము. దేవుని బిడ్డలారా, మరి లాస్ట్కి వచ్చేస్తున్నాను. ఒక చరణం పాడుకుందాం. క్రైస్తవ సంఘమా కాలము వచ్చెనో తెలుసునా. రెండు మొక్కలు చెప్పు చేస్తాను. కీడు నోడింతవో తెలుసునా, కిటకో విడగొట్టుదవో తెలుసునా. థ్యాంక్ యూ. నాలుగవది ఏంటంటే మంది ప్రార్థన. చెప్పండి ఏంటి? మంది ప్రార్థన. రాసుకోండి. యోనా గ్రంథం 3వ అధ్యాయము 4-5 వచనాలు. టైం అయిపోయింది, ముగిస్తాను. దేవుడు అన్నాడు యోనా గారితో, యోనా నీనివే పట్టణానికి వెళ్ళి దానికి దుర్గతి, దానికి నాశనం కలుగుతుందని చెప్పు అన్నాడు. ఆయన ఏం చేశాడు? వాళ్ళకి నేనేది చెప్పాలా, వాళ్ళు మా శత్రువులు అని ఎక్కడ పోయాడు? తర్షీష్ పట్టణం వెళ్ళి. కానీ దేవుడు ఊరుకుంటాడా? తుఫాన్ రప్పించాడు, ఎలాగైతే ఒప్పించాడు, ఎలాగైతే ఈ చరిత్ర అంతా బోర్డు ఉంది కదా, ఎలాగైతే దేవుడు ఏం చేశాడు? నినివే పట్టణానికి పంపించాడు. వెళ్ళి ఏం చేశాడు? ఇంకా 40 రోజులకి నినివే పట్టణం నాశనం అయిపోద్ది అని చెప్పాడు. గనులైన వారు మొదలుకొని సామాన్యుల వరకు ఏం చేశారు? అందరూ గోనె పట్ట కట్టుకొని తిండి మానేసి నీళ్లు మానేసి, దేవా పాపాత్ములు మమ్మల్ని క్షమించు అని ప్రార్థన చేశారు. దేవుడు ఏం చేశాడు? ప్రార్థన విన్నారా లేదా? రాజుగారు కూడా వీళ్ళందరినీ చూసి ఏం చేశాడంటే రాజు వస్త్రాలు తీసేసి పక్కన పెట్టి గోనె పట్ట కట్టుకొని అతను కూడా బూడిదలో కూర్చొని దేవునికి ఏం చేశాడు? ప్రార్థన. సంఘం అంటే కొంతమంది ఉంటారు, ఒక 1000 మంది ఉండొచ్చు, 500 ఉండొచ్చు, 200 ఉండొచ్చు, 2 ఉండొచ్చు, ఇంకా ఎక్కువ ఉండొచ్చు. ఊరందరూ కలిసి ఏం చేశారు? ఇక్కడ ప్రార్థన చేశారు. ఇంకో ఎగ్జాంపుల్ చెప్తున్నాను. అబ్రహాం గారు అన్నాడు తన దాసుడైన ఎలియాజరుతోను, ఏమండి 1,20,000 మంది ఊరోళ్ళు నినివే పట్టణస్థులు మారు మనసు పొందారు. వాళ్ళందరూ ప్రార్థన చేశారు. మీ ఊరోళ్ళందరూ ప్రార్థన చేస్తే మీ ఊరు ఎంత బాగుంటుందో తెలుసా? కానీ చేయరు కదా. కానీ మీరన్నా చేయండి, సన్నిధి స్త్రీలైన మీరు చేయండి. దేవుని బిడ్డలారా చూడండి, ఆ యొక్క అబ్రహాం గారు అన్నాడు తన సేవకుడని ఎలియాజరుతో, నా కొడుక్కి భార్యను తీసుకురా, ఎక్కడెక్కడోళ్ళు వద్దు, ఈ కనాను దేశస్తులు వద్దు, నా యొక్క దేశానికి నా బంధువుల దగ్గరికి వెళ్ళి కన్యకను తీసుకురా అన్నాడు. తీసుకురామంటే వెళ్ళాడు. ఈ చరిత్ర అంతా చెప్తే టైం సరిపోదు కానీ ఒక బావి దగ్గర కూర్చున్నాడు. బావి దగ్గర సంధించుట అనేది బైబిల్లో కనబడుతుంది. యేసయ్య సమరయ స్త్రీని ఎక్కడ సంధించాడు? బావి దగ్గర.
ఏమండి, ఇవన్నీ కూడా మాకు సెలవరాజయ్య గారి టైంలో క్లాసులో చెప్పిన సంగతులు. దేవుని బిడ్డలారా, ఇక్కడ చూడండి, ఆ యొక్క బావి దగ్గర చిన్న ప్రార్థన చేసుకున్నాడు. ఎవరు? ఎలియాజర్ గారు. దేవా, ఈ ఊరి పిల్లలే చాలా మంది నీళ్లు చేతుకుంటాకు వస్తున్నారు, నువ్వు త్రాగు, నీ ఒంటికి నీళ్లు పోస్తానని ఏ చిన్నది చెబుతాదో ఆమె నా యజమానుడైన అబ్రహాం కుమారుడైన ఇస్సాకునకు భార్య అగునుగాక. ఎక్కడ నేర్చుకున్నాడు ఈ ప్రార్థన? ఎక్కడ నేర్చుకున్నాడు ఈ ప్రార్థన? అబ్రహాము ఎంట నేర్చుకున్నాడు. నువ్వు పాటలు నేర్చుకున్నావంటే ఎక్కడ నేర్చుకున్నావు? నీ పాదిరి గారి దగ్గర. ఎక్కడ నేర్చుకున్నావు? నీ వాక్యం నేర్చుకున్నావంటే ఎక్కడ నేర్చుకున్నావు? దేవుని బిడ్డలారా చూడండి, అబ్రహాము ఎంట నేర్చుకున్నాడు, ఇక్కడికి వచ్చి మార్చి ప్రార్థన చేశాడు. నేర్చుకున్న ప్రార్థన ప్రాక్టీస్ మొదలు పెట్టాడు, ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసిన వెంటనే వచ్చింది ఎవరో? రెబెక్కా. వెంటనే లేట్ చేయకోకుండా ఏం చేశాడు? కొంచెం దాహానికి మంచినీళ్ళు ఇమ్మా అన్నాడు. మీరు అనుకుంటున్నారు ఎలియాజర్ ఒక్కడే చేశాడని. ఎలియాజర్ ఒక్కడే కదండి, ఎవరు చేశారు? చాలా ఒంట్లు వచ్చినాయి, వాళ్ళ అమ్మ ఒంట్లు కూడా మోకరించినాయి. ఆ ఒంట్ల మీద మనుషులు వచ్చారు, వాళ్ళు కూడా ఏం చేశారు? అబ్రహాము ఎంట 318 మంది చేతగాళ్ళు ఉన్నారు, వాళ్ళందరూ కూడా ప్రార్థనా పరులు. దేవుని బిడ్డలారా, అనేక మంది చెప్పండి ఏం చేశారు? ప్రార్థన చేశారు. పెళ్లి కూతురు దొరికింది. నీ కొడుకు పెళ్ళి అవ్వట్లేదా? నీ కూతురుకు పెళ్ళి అవ్వట్లేదా? నీ ఇంట్లో వాళ్ళు అందరూ ప్రార్థన చేయాలి. చెయ్యాలా వద్దా? భర్త ఎక్కడో తిరుగుతూ ఉంటాడో, నువ్వేం ప్రార్థన చేస్తూ ఉంటావు. ఎక్కడ నెరవేరుతుంది? అందరూ చెప్పండి ఏం చేయాలి? మోకరించి ప్రార్థన చెయ్యాలి. చెయ్యాలా వద్దా? దేవుని బిడ్డలారా, నేను ముగిస్తున్నాను. ఒకసారి చెప్ప. ఒకటే ఏకాంత ప్రార్థన, రెండవది కూట ప్రార్థన, మూడవది సంఘ ప్రార్థన, నాలుగవది మంది ప్రార్థన. అనేక మంది కలిసి ప్రార్థన చేశారు. ప్రార్థన దేవుడు వింటాడు. నీవు అడుగుట ముచ్చటన, నీకు ఇచ్చుట నాకానందము, నీవు అడుగుట ముచ్చట నాకని. అబ్బా అమ్మా, తల్లి లేకపోతే తండ్రి పప్పులు తెస్తారు కదా పిల్లలకి ఊరి నుండి వచ్చినప్పుడు. ఒళ్ళో కూర్చోబెట్టుకొని ఆ పిల్లలకి పొట్లం ఇచ్చి, అమ్మ నా పెట్టరా అంటే ఏం చేస్తారు? ఒకటి పెడితే నోట్లో పెట్టించుకొని తింటాం, మీకు ఆనందం కదా. దేవుని బిడ్డలారా, తెచ్చింది వీళ్ళే, వాళ్ళ దగ్గర మీరు తింటున్నారు, అది మీకు ముచ్చట కదా. మనము దేవుని దగ్గరికి కూర్చొని, తండ్రి నాకు 100 రూపాయలు కావాలి, 100 కావాలా? 100 కావాలా? ఈ రోజు లక్షలు లేకుండా పనులు జరగట్లేదు. కాబట్టి ఏం చేయాలా? లక్షణంగా దైవ సన్నిధిలో కూర్చోవాలి. ఎలా కూర్చోవాలి? లక్షణముగా దైవ సన్నిధిలో కూర్చొని, అడుగుడి మీకు ఇవ్వడని చెప్పిన తండ్రి ఇయ్యి. అయ్యారు అమ్మా, అయిపోయింది బాబు. కాబట్టి దేవుని బిడ్డలారా, అడగండి. ప్రభు ఎందుకు ఇవ్వరు? ఇస్తారు. ఎవరా? ఖచ్చితంగా ఇస్తారు. దేవుణ్ణి అడగండి. దేవునితో మాట్లాడుతున్నాను, నా ఎదురుగుండా నా తండ్రి ఉన్నాడు అనే స్పృహతో అడగండి, ఖచ్చితంగా ప్రభు ఇస్తారు. దేవుడు మీకు అన్ని ఈవులను ఇస్తాడు, అన్ని కీడులను తొలగిస్తాడు. దేవుడి కొద్ది మాటలు దీవించునుగాక. ప్రార్థనలో ఉన్న ఈ ఐక్య ప్రార్థనలు సంఘము 4 రకాల అనుభవం కలిగి ఉండి వర్ధిల్లాలి. దేవుడి కొద్ది మాటలు దీవించునుగాక. ప్రేమగల తండ్రి, కొద్ది మాటలు దీవించు, నీ బిడ్డల హృదయంలో ఫలింపజేయము. యేసు స్వామి పేరట వేడుకొనుచున్నాము పరమ తండ్రి. నాకు ఈ సమయం ఇచ్చిన పవిత్రమ్మ గారికి ప్రత్యేక వందన. మరణాతలు. మరణాత. కంగారులో ఏం పర్లేదు. దేవునికి మహిమ కలుగును గాక. సమయం దాటాక ఉరుకులు పొరుగులే ఉంటాయి. ఎవరికి ఏం చెప్తున్నాం? చాలా సంతోషమండి. మరి ఇప్పుడు దాకా ఏం విన్నారు? పోన్లే, ఐక్య ప్రార్థన విన్నారా? మీరు కూడా ఎలా ప్రార్థన చేయాలి? కాబట్టి చాలామంది సంఘాల్లో ఒక ఆమె అంటే, ప్రభా పంటలు ఎండిపోయేలాగా ఉన్నాయి, వర్షం కురిపించిందంట. ఇంకొక ఆమె ఉందంటే, ప్రభా మా పంట మునిగిపోతుంది, వర్షాలు ఆపేయద్దంట. ఇప్పుడు ఎవరు ప్రార్థన వినాలి? దేవుడు సన్నిధిని ఇద్దరు మోకరించారు. ఒకడేమో కురిపించమంటున్నారు, ఒకడేమో ఆపేయమంటారు. ఏం చేద్దాం? కాబట్టి మన చిత్తానుసారమైన ప్రార్థన కాదు, ఎవరి చిత్తానుసారంగా. మరి అలాగూ మరి ఐక్య ప్రార్థన చేయాలని మరి చక్కని వర్తమానం అందించినటువంటి దైవజనులు మరి విల్సన్ రాజు గారికి, మరి సంఘము తరపున, అలాగే దైవజనుల తరపున, సభాపతి గారి తరపున మరణాత. అందరూ మరణాత తెలియజేయండి. మరణాత. మరి చాలా సంతోషం అండి. సమయం
పరుగులెడుతుంది కనుక ఈ సమయంలో మరి బ్రేక్ సమయం కొద్ది నిమిషాలు, మరి కొద్ది నిమిషాలు అంటే 5 నుంచి 10 నిమిషాల లోపు మీరు అలా వెళ్ళి ఇలా వచ్చేయాలి. మా సభాపతి అయ్య గారు గవర్నింగ్